మేము ఇదే కోరుకుంటున్నాం. ఇలా చూడండి, అదే జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే ఇతను నానా, ఇదంతా ఏంటి? నేను మీ ఇద్దరి మాటలు విన్నాను. లండన్ వెళ్ళటం గురించి అన్ని మాటలు విన్నాను. అందరం కలిసి ఆలోచించాం ఏం చెయ్యాలి అని. కాంపిటీషన్ గురించి ఐడియా వచ్చింది మైండ్లో. మీరిద్దరు నాటకాలు ఆడగలరు, మరి మేము ఆడలేమనుకుంటున్నారా? సంతోషించాల్సిన వార్త ఏమిటంటే మేము ఆడిన నాటకం సక్సెస్ అయింది. సాగర్, గంగా, మీరిద్దరూ ఇంత పెద్దవాళ్ళయ్యారు, ఆయన చిన్నపిల్లలా గొడవ పడుతున్నారు. ఏంటిదంతా? ఇప్పుడు నిజం బయటపడింది కదా, చూడండి. ఇక చక్కగా మీరిద్దరూ జీవితాంతం ఒకరితో ఒకరు కలిసి ఉండాలి. అర్థమైంది ఇద్దరికి? అమ్మగారు, చిన్నమ్మగారు, కరుణ ఇంట్లో మెట్ల నుంచి జారి పడిపోయింది. పడిపోయిందా? ఏంటి? ప్రదీప్, త్వరగా డాక్టర్ కాల్ చేయి. డాక్టర్ గారికి నేను ఫోన్ చేశాను. ఈ విషయం మీకు చెప్దామని ఇక్కడికి వచ్చాను. పదండి. డాక్టర్ గారు, కడుపులో బిడ్డ బానే ఉంది కదా? ఈ అమ్మాయి ప్రెగ్నెంటా? అవును అవును. ఏమైంది డాక్టర్? అంతా బానే ఉంది కదా? ఐ రియలీ డోంట్ నో, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. నేను ఇప్పుడే క్లియర్ చేసుకుంటాను. ఇదిగోండి, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. నిజం చెప్పాలంటే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏవి కనిపించడం లేదు నాకు. ఐ డోంట్ థింక్ షీఈస్ ప్రెగ్నెంట్. వాట్ రబ్బిష్! ఏంటి వాగుతున్నారు మీరు అసలు? ఐ డోంట్ థింక్ దట్ యు ఆర్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్. అక్క, ఐ డోంట్ థింక్ షీ ఈస్ ఎ క్వాలిఫైడ్ డాక్టర్. నేను ప్రెగ్నెంట్ని, కానీ మీరు నన్ను పూర్తిగా చెక్ చేయకుండా అలా ఎలా చెప్తారు ప్రెగ్నెంట్ కాదని? అబద్ధం చెప్తున్నారు మీరు. నేను అబద్ధం చెప్తున్నాను అనిపిస్తుందా మీకు? అయితే సరే, ఇప్పుడే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి చూద్దాం, అంత క్లియర్ అయిపోతుంది. నాకు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలని లేదు. ఈవిడ అబద్ధం చెప్తుంది, అయినా నేనెందుకు అబద్ధం చెప్తాను? అబద్ధం చెప్తే నాకేమొస్తుంది? మీ అందరికీ నా మీద నమ్మకం అయితే ఉంది కదా? అఫ్ కోర్స్, మా అందరికీ నీ మీద చాలా నమ్మకం ఉంది కరుణ. అలాగే నీ గురించి ఆలోచిస్తున్నాం కూడా. అది నువ్వు మెట్ల మీద నుంచి జారి పడిపోయావు కాబట్టి బిడ్డకి ఏం కాకూడదని ఆలోచిస్తున్నాం. మేము అదే కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఒకసారి చెక్ చేయించుకో, అందరి డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ప్లీజ్. ప్రదీప్ చెప్పిన మాట కరెక్ట్. నువ్వు డాక్టర్ మాట వినాల్సిందే. రెడీ చేస్తాను, పద. మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అంటే అది మనకి పెద్ద పండగ, చాలా అందమైన ఫెస్టివల్. ఆ రోజు అందరూ మిఠాయిలు తయారు చేసుకుని తింటారు. ఎలాంటివంటే బెల్లం పాకంతో చేసినవి, పంచదారతో తయారు చేసినవి, పైగా ఇన్ని మిఠాయిలు తయారు చేస్తారు. ఇంత కొంచెం కాదు, ఇంత ఎక్కువ. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. సంక్రాంతి రోజులు కదా. నేను ఆ గంగమ్మ తల్లికి ఎప్పుడో మొక్కుకున్నాను, వచ్చేటప్పుడు కొడుకు కోడలతో గంగా నదిలో స్నానం చేసి మొక్కు తీర్చుకుంటానని. గంగా, గంగా ఎక్కడున్నావమ్మా? ఇది చూసావా సుప్రియ? చాలా బాగుంది కదా?
చాలా బాగుంది. సుప్రియ, నువ్వు ఇదిగో ఈ చీర కట్టుకో. ఇదైతే నీకు బాగుంటుంది. సరే అత్తయ్య, నేను ఈ చీరే కట్టుకుంటాను. రాగంగా, నీకు ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? నిన్నటికంటే కాస్త పర్లేదు. కూర్చో. నువ్వు కూడా నీకోసం చీర సెలెక్ట్ చేసుకో. రేపు మకర సంక్రాంతి కదా, మీరిద్దరూ కొత్త చీరలు కట్టుకోవాలి. అవును గంగా, చూసావా అత్తయ్య నా కోసం ఎంత అందమైన చీరను సెలెక్ట్ చేశారో. నువ్వు కూడా నీకోసం ఒక మంచి చీరను చూస్ చేసుకో. చాలా బాగుంది. ఇలా చూడు గంగా, ఇది ఎలా ఉంది చెప్పు. ఇదైతే నీకు చాలా బాగుంటుంది. ఇదిగో. అత్తా కోడళ్ళు ఏం చేస్తున్నారు? నేను మీకు ఒక విషయం చెప్పాలి, వినే టైం ఉందా మీకు? చెప్పండి అమ్మమ్మ. ఏమైంది అత్తయ్య? విషయం ఏంటంటే ఇక మీదట గోవిందయ్య గారు మన ఇంట్లో ఉండటం లేదు. ఏంటి అంటే గోవిందయ్య గారు మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారా? అది కూడా ఉన్నట్టుండే. గోవిందయ్య గారు ఇంట్లో అంతా బానే ఉంది కదా, ఎలాంటి సమస్య లేదు కదా? లేదు అంటే ఉన్నట్టుండి ఆయన వెళ్ళటానికి ఒక కారణం ఉంది. గోవిందయ్య గారు ఒక వారం క్రితమే నాకు చెప్పారు తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని. నేనే ఆయనకి చెప్పి ఒప్పించాను మన ఇంట్లో చాలా సమస్యలున్నాయని. అందుకే ఒక వారం తర్వాత వెళ్ళమని నేను ఆయన ఒప్పించాను. ఆయన పాపం ఉండిపోయారు. కాని ఏంటి విషయం? ఏంటో చెప్పండి గోవిందయ్య గారు. చెప్పండి. మా ఊర్లో ఒక అమ్మాయి ఉంది. అచ్చం గంగలాగానే ఉంటుంది. తన పేరు కూడా గంగే. కొన్నేళ్ల క్రితం వాళ్ళ నాన్నగారు చనిపోవటం జరిగింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిపోయింది. చాలా ఒంటరిగా అయిపోయింది ఆ గంగ. వీటన్నిటి మధ్యలో గ్రామ పెద్దయిన మాధవయ్య గారి కొడుకుతో తనకి పెళ్లి నిశ్చయమైంది. గంగ పూర్తిగా ఒంటరి ఆడపిల్ల. అందుకని తన పెళ్లి బాధ్యతలన్నీ నేనే చూసుకోవాలి. గంగ వాళ్ళ పుట్టింటి వాళ్ళెవ్వరూ లేరు. తను నాకు కూతురు లాంటిది. గోవిందయ్య గారు, అలా అయితే మీరు పెళ్ళైన తర్వాత తిరిగి వచ్చేయచ్చు కదా. శాశ్వతంగా అక్కడే ఊర్లో ఉండాల్సిన అవసరం ఏముంది? నిజం చెప్పాలంటే గంగ, ఈ పెళ్ళనేది కేవలం ఒక సాకు మాత్రమే. చాలా రోజులుగా నాకు అనిపిస్తోంది ఊరికెళ్ళి అక్కడే ఉండిపోవాలి అని. లేదు లేదు, నాకిక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ ఇల్లే నాకు కుటుంబం. ఆ ఇల్లే నాకు ప్రేమ కుటుంబాన్ని ఇచ్చింది. దాన్ని నేను బతికున్నంత వరకు ఎప్పటికి కూడా మర్చిపోలేను. ఎన్ని జన్మలెత్తినా సరే మీ రుణాన్ని కొంచెం కూడా తీర్చుకోలేను. వయసు అయిపోతుంది కదా, అందుకే మా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేను పుట్టిన ఊర్లోనే పోవాలని ఆశిస్తున్నాను. అందుకు మీరందరూ నాకు అనుమతి ఇవ్వాలి. అప్పుడు నేను నిశ్చింతగా ఇక్కడి నుంచి వెళ్ళిపోగలను. చూడండి, గోవిందయ్య గారు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు కాబట్టి మనం ఆయన ఆపలేం. కానీ ఒక విషయం చెప్పాలి గోవిందయ్య గారు, మీరు ఇన్ని సంవత్సరాలు చాలా చక్కగా మాకు సేవలు చేశారు. మా ఇంటి తలుపులు మీకోసం ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరింటికి తిరిగి రావచ్చు. అవును గోవిందయ్య గారు, మీరు మాకెప్పుడు గుర్తొస్తూనే ఉంటారు. అది కాకుండా మాకు ఇంటికి మీరు బాగా అలవాటైపోయారు. అసలు మీరు లేకపోతే ఎలా? ఒక విషయం ముందే చెప్తున్నాను, ఒకవేళ మేము మేనేజ్ చేసుకోలేకపోతే అప్పుడు నేనే స్వయంగా మీ ఊరికొచ్చి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తాను. సరేనా? గోవిందయ్య గారు, ఈ చీరను మీరు మీ గంగకి ఇవ్వండి. మా అందరి తరపున తనకి తన పెళ్లికిచ్చే గిఫ్ట్. అయ్యో అదేం వద్దమ్మా గంగ, ఈ చీర నువ్వు నీకోసం ఎంచుకున్నావు కదా. మీరేమీ కంగారు పడకండి. అలాంటిదే ఇంకో చీర నా దగ్గర ఉంది, నేను ఇస్తాను. ఇదిగో తీసుకోండి. ఇవ్వండి. ఇప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. సో మీరు ఈ చీరను తీసుకొని వెళ్లాల్సిందే. మీ ఇద్దరు కూతుళ్ళ దగ్గర ఒకేలాంటి చీరలుంటాయి.